నేడు నాగర్ కర్నూలు అచ్చంపేటలో కేటీఆర్ పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. నేడు నాగర్ కర్నూలు అచ్చంపేటలో కేటీఆర్ పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, నాగర్ కర్నూలు అచ్చంపేట కేటీఆర్ టూర్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్నటువంటి అచ్చంపేట నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొదట అచ్చంపేట నియోజకవర్గంలో ఉదయం 10 గంటలకు అక్కడ ఉన్న డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు విస్తృత సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూలు నియోజకవర్గం జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఇదే విధంగా కార్యకర్తల విస్తృత సమావేశం జరుగుతుంది. కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పటికే దాదాపు ఒక వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించినటువంటి కేటీఆర్ నిన్ననే వచ్చారు. ఈ రోజు ఉదయం ఇటీవల కార్యక్రమాలలో చనిపోయినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్నంత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ప్రత్యేకంగా వెళ్ళారు. ఇప్పుడు అక్కడ ఆయన ఉన్నారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికి అచ్చంపేటకు అదేవిధంగా నగరకర్నూలుకు వెళ్తారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యత వహిస్తున్నారు సీఎం గా. సో అక్కడ పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని భావించినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఈసారి ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది అనుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి అక్కడ కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కునే పరిస్థితి ఉంటుందా లేదా అనే దాని మీద ప్రధానంగా ఆలోచిస్తున్నది తెలుస్తుంది. సో ఆ విధంగా వచ్చే లోక్సభ ఎన్నికలను పార్టీని సమన్వయం చేసేందుకు కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు కూడా ఇది ఒక పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే బ్రహ్మాజీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు కేటీఆర్ ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్తూ వస్తుంది. సో 100 రోజుల సమయం దగ్గర పడుతున్న సమయంలో 100 రోజులు దాటినట్ట ఇంకా పూర్తిస్థాయి హామీలు కనుక అమలు చేయకపోతే ఈ విధంగా పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ వివిధ కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఉంటుందనే అనే వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఈసారి పార్టీ గెలుపోవటంకు సంబంధించినటువంటి అవకాశాలు, గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి పరిణామాలు, అక్కడ పార్టీ తీవ్ర స్థాయిలో దెబ్బతింది కాబట్టి ఈసారి నిలదొక్కునే పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా ఒక్క ఎంపీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండాలన్న ఉద్దేశంతో ప్రధానంగా ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశం అయితే జరుగుతుంది. సో మొత్తం మీద ఈ లోక్సభ ఎన్నికలకు చాలా సమావేశం చేసేందుకు యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.